ఓం జై విఘ్నేశ్వరాయ. మా తల్లిదండ్రుల పాదపద్మకు మనస్ఫూర్తి నమస్కరించుకుంటూ అందరికీ శ్రీ విశ్వావసరం సంవత్సర ఉదాస శుభాకాంక్షలు. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు మే 15వ తారీఖు నుంచి పంచమంలో ఉంటూ తామరముద్దగా ఉన్నారు. శని ద్వితీయ స్థానంలో ఉంటూ సువర్ణముద్రగా ఉన్నారు. రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉంటూ లోహముద్రగా ఉన్నారు. గురువు పంచములో ఉండటం వల్ల సంతాన రీత్యా కూడా అంత అనుకూలంగా ఉంటుంది. సంతానం, చదువులు, ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఉద్యోగం రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్, స్థాన బదిలీలు అన్నీ కూడా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంది. శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఇంట్లో కాస్త చికాకుగా అనిపించినప్పటికీ కూడా పనులు ఎన్నుకొని పనులన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉన్నారు. రాహుకేతువులు జన్మంలో ఉండటం వల్ల ఏంటంటే నిర్ణయంలో కొంచెం ఉంటుంది. కేతు సప్తంలో ఉండటం వల్ల మెంటల్ లైఫ్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కానీ క్యాటరింగ్, కాస్మెటిక్ వ్యాపారం, రవాణా సంస్థల వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు గణపతిని ఆరాధించిన, వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా సరే అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు. ఇది మామూలుగా చెప్తున్నాను. ఇంకా క్లియర్గా కావాలంటే కనుక క్రింద చూడాల్సిన నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.